నమస్తే, నేను మీ నడింపల్లి నాగరాజ్ శర్మ. ఈరోజు మనం అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి కొన్ని ముచ్చట్లు చెప్పుకుందాము. వేల సంవత్సరాల నుండి భారతదేశంలో యోగా ఒక అంతర్భాగం. యోగా అంటే చిత్తవృత్తి నిరోధం, మానవుని యొక్క అనంతమైన మేధాశక్తి, ఆత్మశక్తుల కలయికనే యోగా. సనాతన భారతీయ ధర్మం ప్రపంచానికి అందించిన ఒక గొప్ప వరం యోగా. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనం ఇక్కడ కొన్ని ముచ్చట్లు చెప్పుకుంటున్నాము. నరేంద్ర మోడీ భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన కృషి పరిణామాల ఫలితంగా ఏటా జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం జరపడానికి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ డిసెంబర్ 11, 2014 నిర్ణయించింది. ఇందుకు అమెరికా సహా 177 దేశాల మద్దతు లభించింది. ఆ తర్వాత నుంచి యోగా, సూర్య నమస్కారాల గురించి ఒక్కసారిగా ప్రపంచం చర్చించడం ఆరంభించింది. జూన్ 21, 2015 నుంచి యోగా దినోత్సవం ప్రపంచమంతటా అమలులోకి వచ్చింది. భారతీయ సనాతన ధర్మం లేదా జీవనం ప్రపంచానికి అందించిన అపురూప కానుక యోగా, సూర్య నమస్కారాలు. ప్రపంచాన్ని ఆధ్యాత్మిక మార్గంలో ఆరోగ్యకర వాతావరణంలో కలిపేందుకు ఆధునిక యుగంలో ఇది నాందీవాచకం కాగలదని అనేక మంది నమ్ముతున్నారు. యోగా, సూర్య నమస్కారాలు అవిభాజ్యాలు. సూర్య నమస్కారాలు లేని యోగాను ఊహించలేం. సూర్య నమస్కారాలకు ఉన్న శాస్త్రీయత అద్భుతం, విశేషమైన చరిత్ర కూడా ఉంది. ఈ యోగా దినోత్సవం సందర్భంగా మనము ఉయ్యాలవాడ ఉన్నత పాఠశాల గోరవకల్ మండలంలో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయునైనటువంటి శ్రీమతి శారదమ్మ గారి యొక్క ఆధ్వర్యంలో, అలాగే ఆ పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్ అయినటువంటి వెంకటేష్ గారి నేతృత్వంలో ఉపాధ్యాయులు విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా, ఎంతో అట్టహాసంగా ఈ యొక్క యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం మనం ఇక్కడ ఈ వీడియో ద్వారా చూస్తున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీ నడింపల్లి నాగరాజ్ శర్మ.